ధనం, బంగారం, మణిమాణిక్యాలు, వజ్ర వైడూర్యం వంటి సకల సిరి సంపదలను సృష్టించే తల్లి లక్ష్మీదేవి. ఆ సిరి సంపదలను వారి వారి పాపపుణ్యాలను బట్టి, ప్రాప్తాలను బట్టి వారి వారికి చేరవేసేవారు కుబేరుడు. అయితే ఈ కుబేరుడి జీవితాన్ని సరిగ్గా గమనిస్తే 2 స్టేజెస్ కనిపిస్తాయి. మొదటిగా దొంగతనం చేసిన వాడిగా, ఇతరులకు సహాయం చేయని వాడిగా, మరీ ముఖ్యంగా తన వద్ద ఎంతటి సిరి సంపదలు ఉన్నా మనశ్శాంతి లేకపోవడం వంటివి కనిపిస్తాయి. మరైతే రెండో స్టేజ్లో చూసుకుంటే తన దగ్గర ఉన్న సిరి సంపదలతో ఇతరులకు సహాయపడడం, గాడ్ ఆఫ్ వెల్త్గా మారడం, భక్తి భావనతో మనశ్శాంతిని పొందడం వంటివి కనిపిస్తాయి. కాకపోతే ఇంతటి మార్పు రావడానికి ఏదో ఒక అద్భుతం తప్పకుండా జరిగి ఉండాల్సిందే కదా. అయితే ఈ అద్భుతాన్ని పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రం కుబేరుడి జీవితంలో కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బిల్వపత్రం ఎలా క్రియేట్ చేయబడిందో, కుబేరుడి జీవితంలో జరిగిన అద్భుతం ఏంటో నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హలో ఆల్, ఇట్స్ మీ మన్నే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా బిల్వ వృక్షం భూలోకంలో ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం ఒకరోజు లక్ష్మీదేవి వైకుంఠంలో శ్రీహరికి సేవలు చేస్తుండగా సంతుష్టుడైన శ్రీహరి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దీనికి లక్ష్మీదేవి ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. నాకు మీ అనురాగం పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకన్నా అదృష్టవంతురాలు ఎవరుంటారు స్వామి? ఆ మాటలకు విష్ణుమూర్తి ఆమెకు పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కావాలని, ఆయనను ప్రసన్నం చేసుకోమని చెప్తాడు. తద్వారా ఓ లోకోపకారం కూడా జరుగుతుందని పలకగా, అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి భూలోకానికి చేరుకొని తపస్సు చేసుకోవడానికి తగిన స్థలాన్ని వెతుకుతుండగా అటువైపుగా వెళ్తున్న నారదుడు అనువైన ప్రదేశాన్ని సూచిస్తాడు. ఆయన సూచన మేరకు శ్రీశైల క్షేత్ర సమీపాన పాతాళ గంగను చేరుకొని ఓ అశ్వత్థ వృక్షపు నీడన తన తపస్సును మొదలుపెట్టింది. అయితే తపస్సు ప్రారంభించేటప్పుడు గణపతిని పూజించడం మర్చిపోయింది. అందుకు కోపం తెచ్చుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని కోరుకుంటాడు. గణనాథుని విన్నపం మేరకు సరస్వతీదేవి లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించసాగింది. ఇక తపస్సు చేస్తున్న లక్ష్మీదేవి ఎంతగా శివపంచాక్షరి స్తోత్రం జపం చేద్దామన్నప్పటికీ తన మనస్సు తపస్సుపై లగ్నం కాకపోవడంతో దివ్య దృష్టితో అసలు సంగతి గ్రహించి వినాయక వ్రతాన్ని చేసి వినాయక అనుగ్రహాన్ని పొందుతుంది. ఆనాటి నుండి వాయుభక్షణ చేస్తూ లక్ష్మీదేవి ఘోర తపస్సు చేయసాగింది. అయినప్పటికీ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు. ఆమె చుట్టూ పుట్టలు పెరిగి అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయ అగ్ని బయటపడి సమస్త లోకాలను దహించివేయడానికి బయలుదేరింది. ఇది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు తన వాహనమైన నందీశ్వరుడిని భూలోకానికి పంపిస్తాడు. ఒక బ్రాహ్మణుడి వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు తన మనోభీష్ట నెరవేరాలంటే రుద్రహోమం చెయ్యాలని, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోమని, అయితే స్వామి నివేదనకు తన శరీర అవయవాన్ని సమర్పించాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే వెంటనే లక్ష్మీదేవి సప్తఋషులను నియమించుకొని ఏకాదశ రుద్రయాగాన్ని ప్రారంభించింది. అయితే యాగం పూర్తవడంతో హోమగుండం నుండి ఒక వికృత శక్తి స్వరూపం బయటికి వచ్చి ఆకలి 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 అని అరవసాగింది. అప్పుడు లక్ష్మీదేవి ఖడ్గంతో తన వామ భాగపు స్థలాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై తన వక్షస్థలంలో ఎలాంటి లోపం లేకుండా చేసి లక్ష్మీదేవిని కరుణించి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆమె సర్వవేళలా ఆమెకు శివానుగ్రహం కావాలని ప్రార్థించింది. అందుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు తదాస్తు, నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్తుతాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీ నివేదికను హోమగుండం నుండి ఒక వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూలోకవాసులు బిల్వ వృక్షం అని పిలుస్తారు. 3 దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించిన వారికి సర్వ శుభాలు కలుగుతాయని దీవించాడు. ఈ విధంగా భూలోకంలో బిల్వ వృక్షం యొక్క సృష్టి జరిగింది.
ఇకపోతే ఈ బిల్వవృక్షం కుబేరుడి జీవితంలో ఎలా మార్పుని తీసుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. కుబేరుడు డబ్బు, బంగారం మరియు ఆభరణాలతో నిండిన ప్యాలెస్లో నివసిస్తాడని మనందరికీ తెలుసు. ఆ ప్యాలెస్లో నదులు కూడా కరిగిన బంగారంతో ప్రవహిస్తాయా అన్నట్టుగా ఉండేవి. అయితే ఒకరోజు ఇంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ కుబేరుడు తన లోపల ఏదో ఖాళీగా ఉన్న భావాన్ని పొందుతాడు. అతడు ఇంతటి సిరి సంపదల కంటే మరింత సంపూర్ణమైన విషయం మరొకటి ఉందని గ్రహించి అది ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు. అలా ఒకరోజు కుబేరుడు తన రథంలో ప్రకృతిని ఆస్వాదించేందుకు అడవికి చేరుకుంటాడు. ఆ అడవిలో ఒక ఎత్తైన మర్రి చెట్టు కింద సంపద మీద తనకు ఉన్న అవగాహనను బద్దలు కొట్టే విధంగా ఒక దృశ్యాన్ని అతడు చూస్తాడు. అక్కడ ఒక వ్యక్తి దారం లేని బట్టలు ధరించి శివుడికి అంకితం చేయబడిన చిన్న నాచుతో కప్పబడిన మందిరం ముందు నిలబడ్డాడు. అతడి కరుడగట్టిన చేతుల్లో ఒక సంపూర్ణమైన బిల్వపత్రాన్ని పట్టుకున్నాడు. దాని 3 ఆకుపచ్చని బిందువులు ఉదయం మంచుతో మెరుస్తున్నాయి. కుబేరుడు దానిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ వ్యక్తి తాను చూసిన సంపద కంటే మించిన భక్తి భావనతో ఆకుని అందించాడు. వయస్సుతో ముడుచుకుపోయిన ఆ వ్యక్తి కళ్ళు కుబేరుడి ఖజానాలోని రత్నాల కన్నా మించిన భక్తి భావనతో మెరుస్తున్నాయి. ఈ సాధారణ సమర్పణ అతని బంగారు పర్వతాల కంటే మించిన శక్తిని కలిగి ఉంటుందా అని ఆశ్చర్యపడ్డాడు. దీంతో కుబేరుడు ఆ మనిషి భక్తిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆ ఆకు యొక్క స్థానంలో బంగారు ఆకుల భారీ వర్షంతో తన మాయాజాలాన్ని ఉపయోగిస్తాడు. కానీ ఆ మనిషి ఈ బంగారు ఆకుల వర్షానికి ఏమాత్రం ఆకర్షించలేదు. అతను కేవలం అందులో ఉన్న బిల్వపత్రాన్ని ఎంచుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అచంచలమైన విశ్వాసం కలిగిన ఈ సాధారణ చర్య కుబేరుణ్ణి మెరుపులా తాకింది. కుబేరుడు తన భౌతిక జీవితంలో ఉన్న శూన్యతను గ్రహించాడు. అతని అపారమైన సంపద మనిషి యొక్క ఏకైక మనస్సుతో కూడిన భక్తితో పోలిస్తే చిన్న పిల్లల గురకర్రల పోగులా అనిపించింది. ప్రతి మనిషి యొక్క స్వచ్ఛమైన హృదయం ప్రతి శ్వాసతో భక్తిని ప్రసరింపజేస్తుంది. ఏదైతే కుబేరుడు ఎప్పుడూ కలిగి ఉండలేని సంపదను కలిగి ఉంది. బరువెక్కిన హృదయంతో కుబేరుడు లంకకు తిరిగి వచ్చాడు. ఇప్పటి వరకు ఉన్న తన బంగారు ప్యాలెస్ ఈ సంఘటన తరువాత కేవలం ఒక స్థలంగా అనిపించింది. ఈ అసంతృప్తి భావన నుండి బయటపడాలని తన నగలన్నీ వదిలించుకొని తనను తాను వెతుక్కుంటూ సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించాడు. చివరగా అతను శివుడి నివాసమైన కైలాస పర్వతం ముందు నిలబడ్డాడు. వణుకుతున్న స్వరంతో నిజమైన నెరవేర్పుకు మార్గాన్ని కనుక్కోవడానికి శివుడిని సహాయం కోరుతాడు. కుబేరుడి వినయం మరియు నిజమైన పరివర్తనకు శివుడు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమవుతాడు. సృష్టి మరియు విధ్వంసం యొక్క లయ ప్రతిధ్వనించే స్వరంలో నిజమైన సంపద కేవలం ఆస్తిలో మాత్రమే కాకుండా మనశ్శాంతి, సంతృప్తి మరియు అచంచలమైన భక్తిలో కూడా ఉందని శివుడు కుబేరుడికి వివరిస్తాడు. అతడు తన సంపదను తన అహాన్ని పెంచడానికి కాకుండా ఇతరులకు ఉపయోగపడేందుకు మరియు ఇతరుల శ్రేయస్సుకు ఉపయోగించమని కుబేరుడికి తగిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఇక ఆ రోజు నుండి కుబేరుడు మారిన వ్యక్తిగా మారిపోయాడు. తన వద్ద ఉన్న సంపదతో ఇతరుల శ్రేయస్సు కోసం ఉపయోగిస్తూ మనశ్శాంతిని పొందాడు. దీంతో బిల్వవృక్షం ఎలా సృష్టించబడిందో మరియు కుబేరుడి జీవితంలో ఎలా ఒక మార్పుని కలిగించిందో నేను మీ అందరికీ తెలియజేశాను. మరైతే మీరందరూ మన ఛానల్కి సపోర్ట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్ పెట్టుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో దెన్, మరో వారం మరో టాపిక్తో కలిసాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఇట్స్ మీ మన్నే సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.